హాయ్ ఫ్రెండ్స్. అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటనని ఒక యాక్షన్ టీజర్ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆడియన్స్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే అంటూ సాగే పాట వినగానే ఆడియన్స్కి అద్భుతంగా కనెక్ట్ అయిపోయింది. అనిరుద్ మార్క్ మ్యూజిక్ అంటే ఏంటో మరోసారి ఈ పాట ద్వారా రుజువు చేసి చూపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక సాంగ్ విడుదలై యావరేజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. కానీ విడుదల చేసిన ప్రోమోలోని సాంగ్ మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీనిని వెంటనే విడుదల చెయ్యమని అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమా విడుదలకు కేవలం 3 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ 3 వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన పాటలతో పాటు ప్రమోషన్స్ మరియు ఇతర కార్యక్రమాలను కూడా చేయాల్సి ఉంది. మరి నాగవంశీ ఎంతవరకు మ్యానేజ్ చేయగలడో చూడాలి. కనీసం ఈ డేట్కి అయినా వస్తుందా, లేకపోతే ఇంతకు ముందు లాగానే డేట్ చెప్పి వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి ఈ సినిమాకు తేడా కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే. మరి పవన్ కళ్యాణ్ సినిమాకు వారం రోజుల గ్యాప్లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాని వేయాలని అనుకోవడం పెద్ద సాహసమే. పైగా ఈ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ కూడా వారం రోజుల గ్యాప్లో వేసేస్తున్నాడు. వాస్తవానికి వేరే గత్యంతరం లేకనే ఆ తేదీన విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు. నెట్ఫ్లిక్స్తో కుదిరించుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ జులై నెలలోనే విడుదల చెయ్యాలట. ఈ జులై నెల దాటి మరో తేదీకి వెళ్లాలని అనుకుంటే మాత్రం భారీ స్థాయిలో జరిమానా కట్టాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. అందుకే జులై 31న విడుదల చెయ్యాల్సి వస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో నాగవంశీ మాటల్లోనే చూడాలి. ఎందుకంటే ఈయన ఇచ్చే ఇంటర్వ్యూస్లో మొహమాటం లేకుండా జరిగింది జరిగినట్టు చెప్తుంటాడు. చూడాలి మరి ఈ ఆసక్తికరమైన పోరులో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.